పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ పై నిన్న అమెరికా వైమానిక దాడులు జరపగా దానికి ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న చర్చల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉందంటే గతంలో ఆ ఒప్పందానికి చాలా కట్టుబడి ఉండేవాళ్ళు, దానికి చాలా విలువ ఉండేది. కేవలం ఒప్పందాన్ని దాటవేయాలన్నా ఆ ధైర్యం కూడా ఉండేది కాదు. దాటవేసే ధోరణిలో ఒక చర్యలు కానివ్వండి, మాటలు కానీ మాట్లాడాలన్నా కూడా ఇంకో దేశం గురించి ధైర్యం చేసేటువంటి పరిస్థితులు లేవు. కానీ అసలు ఎంత ఘోరమైందంటే ఎన్నోసార్లు యుద్ధం ఆగిపోతుందని ఒకసారి, అగ్రిమెంట్లు జరిగిందని ఒకసారి, డిజిటల్ సిగ్నేచర్ జరిగిందని ఒకసారి, అసలు అంటే మాటలకి చేతలకి తేడా లేకుండా పోయింది. ఇటు కేవలం మనం ట్రంప్ ఒక్కడైనా కాదు, ఇరాన్ కూడా అలాగే ప్రతిసారి మాట తప్పుతా ఉంది. వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఒప్పందాలు ఎంత ఉల్లంఘించడానికి నిజంగానే ఆ ఒప్పందాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటి అసలు, అంటే విలువ లేదా, లేకపోతే కేవలం ఈ పైన జరుగుతున్న ఒకళ్ళ మీద ఒక దేశం మీద ఒక దేశం ఉన్నటువంటి అనుమానమా? ఎందుకు ఈ వరుసగా దాడులు, ఎందుకు యుద్ధం ఆగే పరిస్థితులు కనబడుతున్నాయా? ఇంకా ముందు పరిస్థితులు క్లిష్టంగా మారే పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఏమంటారు? గారు, మీకు మెగా 9 ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇద్దరు అంగీకారంగా ఉంది ఒప్పందం, ఏ ఒప్పందమైనా సరే, అన్నదమ్ములు కావచ్చు, దేశాలు కావచ్చు, ప్రపంచంలో ఏదైనా కావచ్చు, కానీ ఇద్దరు అంగీకారం అయితేనే ఆ ఒప్పందానికి విలువ ఉంటుంది. అందులో ఎవరు అంగీకరించకపోయినా పోతుంది కదా. సంతకాల తడి ఆరక ముందే ఇవాళ ఇరాన్ అమెరికా ఒప్పందంలో చాలా అనేక రసూలు ఉన్నాయి, అనేక పరిణామాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. మొదలు డిజిటల్ సిగ్నేచర్ చేశారు. దాని తర్వాత ఫ్రాన్స్ వేదికగా ఇటు జోవాన్స్, అటు పక్కన ఇరాన్ అధికారులు, ఇరాన్ రాజకీయ నాయకులు కలిపి కనీసం ఒక్క ఫోటో దిగడానికే, కలిపి గ్రూప్ ఫోటో దిగడానికే అంగీకరించిన పరిస్థితులలో ఈ చర్చ మొదలైంది. చూసినాం కదా, ఎవరికి వారే ఏమన్నా తీరే, ఎడముఖం పడముఖంతో మొదలైనవి. ఆనాడే అన్నాను, ఈ శుభం కార్డు మళ్ళీ ఇది మళ్ళీ మొదటికి వస్తున్నాము. సో ఒప్పందాల గౌరవం విషయానికి వస్తే ఒక చిన్న ఉదాహరణ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మీరు ఎదురైనా అనుకోండి, నేను పెద్దవాడిని వయసులో మీరు మొదటి నమస్కారం పెట్టి, అది నాకు యువమిత్రుడు అని చెప్పి మీకు నేను మొదటి నమస్కారం పెట్టి మన ఇద్దరం పక్కకు తప్పుకుంటే మధ్యన బాట అట్లాగే నిలిచిపోయారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు, మీరు నమస్కారం రహీం గారు, నేనంటే మధ్యన నేను పక్కకు తప్పుకుంటే మీరు పక్కకు తప్పుకుంటే మధ్యన బాట అట్లాగే ఉంటుంది, కాని బాట. అట్లానే మనం ఇద్దరం మర్యాదలు వేడినప్పుడు ఎదురైనప్పుడు అట్లా ఉంటుంది. ఇద్దరు దుర్మార్గులు తిరిగినట్టు భుజాలు దాకించుకుంటూ పోతారు. నువ్వే దాకించిన తొవ్వల ఏడి దొబ్బులు పడతారు, చూస్తున్నాం. కనుక ఇవాళ రెండు దేశాలు అట్లాగే ఉన్నాయి, ఇరాన్, అమెరికా రెండు అంశాలు. ఎందుకు రెండింటిని ఒకటి కాదు చెప్తున్నాను అంటే, మొదలు అమెరికా చేసిన ఒప్పందం ఉల్లంఘన చెప్తాను నేను. 2018 కన్నా ముందు, అంటే వారు 2016 నవంబర్లో గెలిచారు. 2017 నుంచి 21 దాకా ట్రంప్ అధికారంలో ఉన్నాడు, ఏది మన అమెరికా అధ్యక్షుడిగా. రెండోసారి ఇప్పుడు 2024 నుంచి 25 నుంచి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు అధ్యక్షుడిగా. ఆ మొదలు అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు బరాక్ ఒబామా ఏదైతే నిర్ణయం చేసిండో, ఇరాన్ అమెరికా మధ్య ఒక మంచి ఒప్పందం కుదిరించిండు. దాంట్లో ఏంటంటే, వాళ్ళకు ఎవరైనా సరే ఇరాన్ లో ఉన్న అణ్వాయుధాలకు సంబంధించిన యూరేనియం ఉందో పూర్తి శుద్ధి చేయదు, మీరు దాన్ని అట్ట పెట్టుకోండి, లోక కళ్యాణానికి వాడుకోండి, కానీ అణ్వాయుధాలు తయారు చేయడానికి వాడుకోవడానికి వీలు లేదని చెప్పి అమెరికా ఇరాన్ మధ్యన ఒక ఒప్పందం అంతకు ముందే ఉన్నది. ఏది ట్రంప్ రాకముందే, మొదటిసారి రాకముందే. ట్రంప్ వచ్చిన తర్వాత 2018లో ఏకపక్షంగా రద్దు చేసుకుని ట్రంప్ కదా. ఇప్పుడు ఇరాన్ అంటున్నాం, ఆనాడు ట్రంప్ అని అంటున్నాను. ఆనాడు ఆ పని చేసింది ట్రంపే కదా. తర్వాత మేము మా ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ మందు పెట్టండి, మీరు చేరండి అని చెప్పి ఒత్తిడి చేస్తుంది మళ్ళీ ట్రంపే కదా. అంటే మీకు అవసరం లేనప్పుడేమో తప్పుకుంటారు ఆ ఒప్పందం ఇచ్చి, మీకు అవసరం ఉన్నప్పుడేమో మళ్ళీ ఇప్పుడు ఒత్తిడి వేసి తీసుకురామంటే ఇరాన్ ఒప్పుకోలేదు అంటున్నాను. అందుకనే సంతకాల తడి ఆరక ముందే మళ్ళీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇద్దరు మొండి వాళ్ళు, ఇద్దరు తెగింపు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా మాటలు ముఖ్యంగా ఇజ్రాయెల్ వినడం లేదు. ఇజ్రాయెల్ ఒప్పించలేక ఎట్లయినా సరే ఈ ఒప్పందం చెడిపోవాలని ట్రంప్ భావించింది కనుక పోయింది అంటున్నాను. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇవాళ మన మంటలో నెయ్యి వస్తే అయితే ఇంకా పెట్రోల్ కదా, నెయ్యి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వస్తే అయితే పెట్రోల్. ఇట్లా ఏమైందంటే, ఇరాన్ ఒక నౌక మీద దాడి చేయడంతో, ఏది ఎవ్రీ లవ్లీ అనే ఒక నౌక, ఎవ్రీ లవ్లీ కాదు, ఎవ్రీ ఎనిమిది లాగా అయిపోయింది. ఎవ్రీ లవ్లీ అనే నౌక పేరు ఉంటే దాని మీద డ్రోన్ దాడి చేసింది ఇరాన్. అయితే ఇరాన్ మొదటి నుంచి డ్రోన్ దాడి చేయగానే నేను మొదటి నుంచి చెప్తున్నాను, మనం కూడా మాట్లాడుకున్నాం రహీం గారు, అసలు ఎందుకు దాడి చేసింది దాని సంగతులు తెలుసుకోకుండానే ప్రతి దాడి వాళ్ళ మీద వదిలిపెట్టింది. నేను ఏమంటున్నాను, ఫస్ట్ తప్పు ఒక్క దిక్కు ఉంచాలి కదా, అటుపైకి ఉంచాల్సిందే కదా. అటు చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు G7 దేశాల సాక్షిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అటుపక్క
మన డిజిటల్ సంతకాలు ఇరాన్ అధికారులు కానీ ఇరాన్ నాయకులు కానీ సంతకాలు చేసుకున్నారు, డిజిటల్ సంతకాలు ఫిజికల్ కలవలే వాళ్ళు. కానీ రెండోసారి ఏదైతే మన ఫ్రాన్స్ లో జరిగే చర్చలకు ఉన్నాయో అక్కడ అందరూ వెళ్ళారు, అక్కడ ఎడముఖం పడముఖం ఉన్నా కూడా చర్చలు జరుగుతున్నాయి, ఆశపడ్డాం. కానీ ఎప్పుడైతే ఇరాన్ ఆ ఎవ్రీ లవ్లీ అనే నౌక మీద దాడి చేసి వాణిజ్య నౌక మీద దాడి చేసినప్పుడు అది వెంటనే చేయాల్సిన పని ఏంటంటే తప్పును ఒక దిక్కు ఉంచి ప్రపంచం ముందు ఎండగట్టాల్సి ఉండే అమెరికా అంటున్నాడు. చూసిందా, మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నాం, అక్కడ సంతకాలు అవుతున్నాయి, వీళ్ళు ఈ పని చేసిండ్రు అని ఎండ కడితే బాగుండేది. మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో అదే చేసినాం. ఆపరేషన్ సింధూర్ చేసి ఆరు స్థావరాలను ధ్వంసం చేసి వచ్చి ఆపరేషన్ సింధూర్ 2 కూడా చేసి వచ్చి ప్రపంచ దేశాలకు మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అన్ని దేశాలకు మన ప్రతినిధులు పంపినాం. ప్రతినిధి బృందం ఆయా దేశాలకు పోయి మేము ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ నష్టం చేయలేదు, మా 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 పౌరులు చంపింది కనుక మేము తప్పుసరి చర్య తీసుకోవాల్సి వచ్చింది, అది సైనిక యుద్ధం మాత్రమే చేసినాం, స్థావరాల మీద అంటే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం, ఇంకేం లేదు చెప్పుకున్నాం కదా. అట్లా ఇరాన్ మీద ఏం చేయాల్సి ఉండే అమెరికా అంటే వెంటనే దాడులు చేయకుండా చేయాల్సి అంటే. రెండోది పూర్వాపరాలు తెలుసుకోకుండా కూడా దాడి చేసింది అక్కడ. ఏమైందంటే ఆ నౌక మీద ఎంత దాడి చేసినా ఇరాన్ మొన్న ప్రకటించింది ఏమనంటే మేము అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించేటప్పుడు నడిచేటప్పుడు హర్మోజ్ జలసంధి దాటేటప్పుడు మేము అనుమతించిన మార్గంలో పొమ్మనము, ఈ నౌక అనుమతించని మార్గంలో పోతుంది కనుక మేము దాన్ని హెచ్చరించడం అయినా వినకుండా పోయింది కనుక మేము దాడి చేసామని ఇరాన్ చెప్తుంది. అంతర్జాతీయ జలాల్లో ఎందుకు అనుమతించాల్సి వచ్చిందంటే ఇప్పుడు అన్ని సీమెన్స్ పెట్టారు, యుద్ధం జరుగుతున్న క్రమంలో ఎవరి జక్షణ వాళ్ళు చూసుకుంటారు కదా, సముద్రం లోపల సీమెన్స్ పెట్టారు. సీమెన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే రేపు పొద్దున అనుమతించిన మార్గంలో పోతే ఆయన వెళ్తే మీరే పోతారు, రేపు పొద్దున మా మీద బదనాం వస్తుందని మేము ముందు జాగ్రత్తగా దాన్ని హెచ్చరించడం, ఆఖరి డ్రోన్ దాడి చేసిన మొత్తం దాన్ని ధ్వంసం చేయలేదు, డ్రోన్ ద్వారా దాడి చేసినామని ఇరాన్ అంటుంది. ఆ ఇరాన్ వివరణ దాకా ఆగాల్సిండే కదా, ఆగకుండా అమెరికా వెంటనే మన ఇరాన్ స్థావరాల మీద దాడి చేయడం, ఇరాన్ సముద్రభావాల మీద దాడి చేయడం పెద్ద ఎత్తున నష్టం చేసింది. అంటే ఇప్పుడు నువ్వు తమలపాకుతో నువ్వు ఇట్లాంటి తలుపు చెక్కతో నేను ఇట్లాంటి సామెత ఉంది కదా, ఇప్పుడు ఏం చేసింది ఇరాన్, ఏం చేసింది ఎట్లా అమెరికాను కొట్టలేదు, అమెరికా మిత్రులు ఎవరున్నారు, గల్ఫ్ దేశాలు ఉన్నాయి, వాటి మీద పడ్డది. అక్కడ మన అన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను విస్తృతంగా దాడి చేసి మీరు అన్నట్టు ఇంతకుముందు 6 భవనం మీద కూడా పౌరులు కూడా చనిపోయారు. అంతకుముందు బహ్రెయిన్ విమానాశ్రయం కూడా దాడి చేసింది, అంతకు ముందు సంగతి చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఏమైందంటే ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయలాగానేమో మనకు మోడీ ఉన్నాడు, మన ట్రంప్ ఉన్నాడు. ఈ ట్రంప్ కు బదులు అక్కడ కూడా అవతలకు కూడా అంతకంటే మొండిగా ఇరాన్ ప్రవర్తిస్తుంది అంటున్నారు. అందుకని చూడండి మన సవాలు 10 సవాలు ఎట్లా వస్తున్నాయో, ఇరాన్ ను మ్యాప్ లో లేకుండా చేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు ట్రంప్. అసలు మీరు చేస్తేందుకు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం, సమస్య లేకపోమని ఇటు పక్క ఇరాన్ అంటుంది కదా, రెండు అంటున్నాయి కదా, మీరు మమ్మల్ని మ్యాప్లో చేయడం లేకుండా చేయడం కాదు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం, మా తెరవస్తే ఊరుకునేది సర్వ విధ్వంసం జరుగుతుంది అని చెప్పి గల్ఫ్ దేశాలను మన మీద దాడి చేస్తూ విధ్వంసం సృష్టించింది ఇరాన్. కనుక ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ విషయంలో ఏదైనా అమికబుల్ సెటిల్మెంట్ కావాలంటే ఏదైతే మధ్యవర్తిత్వ దేశం దానికి చాలా కలేజా ఉండాలి, దానికి గట్టి బలం ఉండాలి, ఇరు దేశాలను ఒప్పించేంత సామర్థ్యం ఉండాలి, లౌక్యం కూడా ఉండాలి. పాకిస్తాన్ లోపించింది, పాకిస్తాన్ ఏమడున్న 2 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు పాకిస్తాన్ తో సహా కలిసి పనిచేసి ఇవాళ ఈ ఒప్పందాన్ని కుదించే ప్రయత్నంలో భాగంగా అది కూడా వాటిని కూడా పెద్ద విధిస్తారు. అమెరికా చెప్పు చేతుల్లో ఉండే పాకిస్తాన్ ద్వారా ఈ ఒప్పందం పూర్తి స్థాయి కుదురుతుందని నేను అనుకోవడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా రామ్మోహన్ రావు గారు చూసుకుంటే మొన్న దాదాపుగా సరే మధ్యవర్తి వహించామని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి, సరే అంత సమావేశాలు జరిగిన తర్వాత ఒక రంగా డిజిటల్ సంతకాలు అయిపోయినాయి అన్నారు, అంత సజావుగా సాగుతుంది అనుకున్నారు. సంతకాలు అయిపోయిన తర్వాత ఇంకా ఒప్పందాలు పూర్తి పరిపక్వత రాని విషయంలోనే అప్పుడే హర్మజ్ జలసంధిని తెరిచారు, అప్పుడే చాలా చక్కగా జరుగుతుంది అన్నారు. సడన్ గా ఎందుకు ఇటీవల కాలంలో నౌకపై ఇరాన్ దాడి చేసిందని ఒకసారి దానికి అమెరికా ధృవీకరించడం, మళ్ళీ రెండో రోజు మళ్ళీ దాని మీద దాడులు చేయడం, ఇప్పుడేమో కువైట్ ఇలాంటి వాటి మీద మళ్ళీ ఇరాన్ దాడులు చేయడం, అగార్చి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వ యొక్క సమావేశాలు జరిగే అవకాశం ఉందంటారా? ఇంకా ఏ విధంగా దీని గురించి మాట్లాడుకున్నట్టు అవకాశం ఉందంటారు? ఇప్పుడు పక్క ఇజ్రాయెల్గా వార్నింగ్ ఇస్తా ఉంది, చెప్పినట్టు వింటలేదంటూ అమెరికా చెప్తూనే మళ్ళీ అమెరికా ఎందుకు ఇలా చేస్తుంది అంటారు? ఎప్పుడైనా అర్హం గారు చర్చలకు ఎప్పుడైనా అవకాశం ఉండాలి, తలుపులు తెరిచే ఉండాలి. ద్వారాలు తెరిచి ఉన్నాయి అనుకుంటూనే ద్వారాలు మూసేస్తున్నారు అంటున్నాను. పేరులు తెరిచి ఉన్నాయి, గ్లాస్ డోర్ ఉందనుకోండి, బయటకి ఏం కనపడుతుంది, మనకు తెలిసినట్టే కనపడుతుంది. మాయాబజార్ సినిమా లాగా చూస్తున్నాం కదా, మహేసభ లాగా తలుపులు తెరిచినట్టే ఉంటే గ్లాస్ డోర్ మూసేస్తుంది అమెరికా. ఇటు పక్క వీళ్ళు కూడా అదే అంటున్నాడు, గ్లాస్ డోర్ తల బదులు కొట్టుకుంటాం, డోర్ ఉంది అనుకుని పోయి మనం, అదే జరుగుతుంది. అంటే ద్వారములు తెరిచే ఉన్నాయి అనుకుంటూ ద్వారాలు ఇద్దరు కూడా మూసేస్తున్నారు అంటున్నారు. రెండోది ఏంటంటే రెండో పరిణామం కూడా ఇవాళ ఇరాన్ కోపానికి కారణమని నేను అనుకుంటున్నాను. ఓమెన్ సరిహద్దు నుంచి అంటే అంతర్జాతీయ జలాల్లో ఇప్పుడు మొత్తం అక్కడ హర్మజ్ జలసంధిలో
మధ్యాహ్నం ఇరుకైన సంధి 33 కిలోమీటర్లు మాత్రమే అది మధ్యన ఉన్నది. కనుక దానిలో అంతర్జాతీయ జలాలు పోగా ఇటుపక్క అటుపక్క ఏ దేశానికి ఆ దేశాలు సముద్ర జలాలు ఉంటాయి వాళ్ళు, కానీ తక్కువ 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపలే ఉంటాయి వాళ్ళ దేశ విస్తీర్ణాన్ని బట్టి. ఇప్పుడు ఓమెన్ ద్వారా పూర్తి స్థాయిలో ఇంకొక ఆ జలసంధిలోనే సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా ఇప్పటికీ చర్యలు మొదలుపెట్టింది. కొన్ని ఆ మార్గం ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు దాడి జరిగింది ఆ మార్గం ద్వారా వస్తున్న నౌక మీద లేకపోతే అంతర్జాతీయ జలాలలో అటుపక్క ఇరాన్ వైపు వస్తున్నాయా అని తేల్చాల్సి ఉన్నది. అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఇద్దరు అసత్యాలు అర్ధ సత్యాలు చెప్తారు. ఇరాన్ సగం చెప్తుంది, మనకు అమెరికా కూడా సగమే చెప్తుంది, మొత్తం సంగతి తెలుస్తుంది. ఒకవేళ ఏంటంటే రేపు పొద్దున హర్మోజ్ జలసంధిలో పూర్తిగా పట్టు బిగిస్తున్న ఇరాన్ ను కంట్రోల్ చేయాలంటే ఇటు ఒమెన్ వాడుకొని అవసరమైతే ఆ జలసంధిలో ముందు పడుకొచ్చిన భాగాన్ని కొంత కట్ చేసి మన పనామా జలసంధిలాగా ఎట్లా చేస్తుండో అట్లా కొంత జలసంధిని బయట తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేందుకు రెండోది మనకు రోడ్డు మార్గం ద్వారా అంటే భూమి మీద ప్రయాణం చేసి పూర్తిగా అంటే జలసంధిని దాటి ఇవతలకు వచ్చినాక ఒక పెద్ద ఓడరేవు నిర్మించి అమెరికా ఆ ప్లాన్ కూడా చేస్తుంది. దాని ద్వారా ఏంటంటే అటు పక్కనున్న జలసంధిలో ఉన్న అటు పక్కనున్న మన భాగాల్లో అంటే దక్షిణ భాగంలో ఉన్న భాగాల్లో అక్కడి నుంచి ఓడలు పూర్తిగా నౌకల ద్వారా కాకుండా రోడ్డు రవాణా ద్వారా తీసుకొచ్చినప్పుడు పైప్ లైన్, రోడ్డు రవాణా అంటే చాలా కష్టం, పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ హర్మోజ్ జలసంధి బయట ఒక మంచి ఓడరేవు నిర్మించుకొని ఓమెన్ దేశంలో అక్కడి నుంచి తీసుకుపోయే ప్లాన్ కూడా ఇవాళ అమెరికా చేస్తుంది. అంటే ఇవన్నీ గ్రహించే రేపు హర్మోజ్ జలసంధి ప్రాశస్తం కానీ దాన్ని విలువ పోయినాక మేము ఆపిన లాభం లేదు అనే మాట ఇప్పుడు ఇరాన్ తెలిసింది. కనుకనే కావాలని ఇరాన్ రెచ్చగొట్ట చర్య చేసిందా అనే ఒక ఊహ. కాదు అసలు అమెరికానే రెచ్చగొట్ట చర్యల భాగంగా ఎవ్రీ లవ్లీ అనే నౌకను ఆ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి అంటే ఇరాన్ ధిక్కరించి వస్తుంటేనే ఇరాన్ వాళ్ళు డ్రోన్ దాడులు చేశారని ఇంకో వెర్షన్ వస్తుంది. ఈ 2 వెర్షన్లో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు తెలియదు. ఇద్దరు మధ్యన మధ్యవర్తిత్వం నిర్వహించే దేశాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఒక దాడి జరగగానే ప్రతి దాడి వెంటనే చేయాల్సిన అవసరం లేకుండే దాని పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండే అది చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఈ ఒప్పందం కుదరాలని ఎంత కోరుకుంటుంది, 2 దేశాలు ఒప్పందం పాడు కావాలని 2 దేశాలు కోరుకుంటున్నాయి. అంటే మనసుంటే మార్గం ఉండదు, ఇద్దరికి మనసులో ఇంకోటి ఉన్నది, పైకి యాక్షన్ ఇంకో తిరిగి చేస్తున్నారు. కనుక ఇరాన్ది అమెరికాది 2 చేతులు కలుస్తూనే చప్పట్లు అవుతున్నాయి, లేకపోతే కావు. కనుక ఎవరు ముందు ఎవరు వెనకైనా సరే ఇద్దరు పొరపాటు చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ రామారావు, రైట్, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి.